డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ మీ అనుకున్న కోరికలు నెరవేరాలంటే, ఫాస్ట్ నెరవేరాలంటే ఏం చేయాలంటారు? దానికోసం ఒక సీక్రెట్ నేను ఈరోజు రివీల్ చేస్తున్నానండి. సో ఈ సీక్రెట్ కనుక మీరు పాటించినట్టయితే మీరు అనుకున్నట్టుగా ఫాస్ట్గా నెరవేరుతుంటాయి. అందులో భాగంగా అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, భగవన్ నామస్మరణ చేయాలి. ఎస్పెషల్లీ కలియుగంలో భగవన్ నామస్మరణ చేస్తే డెఫినెట్గా కోరికలు తీరుతాయి. అరే భగవన్ నామస్మరణ అంటే ఏంటిది అనుకుంటారు కదా. ఇక్కడ భగవంతుడు అంటే మనం అనుకున్నటువంటి లక్ష్యమే భగవంతుడు. నామస్మరణ దాని గురించి పదే పదే స్మరణ అంటే మనసులో గుర్తుంచుకుంటూ ఉండాలి. ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ఆల్రెడీ వచ్చినట్టుగా స్మరిస్తూ ఉండాలండి. అంటే మీ ఏదైతే ఒక అఫర్మేషన్ తీసుకొని ఆ అఫర్మేషన్ పదే పదే మీ మనసులో కనుక ప్రతిష్ఠింపజేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 4 యుగాలని చెప్తుంటారు కదా. ఏంటి అండి? సత్యయుగము లేదా కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఈ కలియుగంలో మీరు అనుకున్నటువంటి ఫాస్ట్గా నెరవేర్చుకోవాలంటే మాత్రం రిపీటెడ్గా మన మనసులో అది ఉండాలండి. ఎందుకు రిపిటేషన్ చేయమంటానంటే, ఒక బండి నడవాలంటే ఫ్యూయల్ ఎంతో అవసరం అండి. అదేవిధంగా మన జీవన బండి మనం ముందుకు వెళ్ళాలంటే మన లక్ష్యం గురించిన స్మరణ మన మనసులో ఉండాలి. ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్కి వెళ్ళాలనుకునే ఆలోచన మనసులో బలంగా దృఢంగా ఉంటే ఫాస్ట్గా రీచ్ అవుతాడు. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అదేవిధంగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే మనం మీరు అనుకున్నారు ఒకటి, అనుకున్నట్టుగా జరగాలంటే అనుకున్నది జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలని పదే పదే మనసులో స్మరించుకుంటే ఫాస్ట్గా మనం అచీవ్ అవుతాం. ఒకవేళ ఆరోగ్యం కావాలంటే నేను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని పదే పదే మనసులో భావిస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవుతూ ఉంటారండి. ఒకవేళ మీరు ధనవంతులుగా అవుదాం అనుకుంటున్నారు, నేను ధనవంతునిగా అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, లేదా నా పర్ మంత్ ఇన్కమ్ ఇంత అయినందుకు విశ్వానికి కృతజ్ఞత, లేదా యాన్యువల్ టర్న్ ఓవర్, మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటున్నారో దానిపైనే ఫోకస్ పెట్టండి. అంతేగాని నాకు అప్పులు తీరిపోవాలని కాకుండా మీకు సంపదను ఎంత కావాలి. సో సింపుల్ షిఫ్టింగ్ అని అంటే, మీకు ఏదైతే కావాలని మీరు కోరుకుంటున్నారో దానిపైన కనుక మీరు ఫోకస్ పెట్టినట్టయితే డెఫినెట్గా మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని అచీవ్ అవుతారండి. అలా కాకుండా కొంతమంది చూస్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, కష్టాలు రాకూడదు, నష్టాలు రాకూడదు, నాకు భయం కలగకూడదు, ఇలాంటి పదాలను పదే పదే స్మరిస్తూ ఉంటే వాటిని ఆకర్షిస్తాం. దాని ప్లేస్లో రీప్లేస్ చేయాలి. థాట్ రీప్లేసింగ్ మెథడ్ అనేది వచ్చి ఉండాలి. అంటే మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటారో దానిని మాత్రమే పాజిటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మన జీవితం అనేది మారుతుందండి. మన జీవితం మారాలి అంటే మన ఆలోచనలు మరియు మన భావాలు అనేటివి మారాలి. అసలు ఆలోచనలు భావాలు మారనంత వరకు మన జీవితం మారదు. కొంతమంది మరి ఆలోచన మారాలంటే రీడింగ్ ద బుక్స్ అండి. మంచి మీ సెల్ఫ్ హెల్ప్ అంటే మిమ్మల్ని గ్రోత్ చేసినటువంటి బుక్స్ చదువుతూ ఉండడం, అదేవిధంగా సజ్జన సాంగత్యం అంటే మీ చుట్టుపక్కన మీ గోల్కు రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి పక్కన లేదా వారి మధ్యలో కనుక మీరు ఉండగలిగితే మాత్రం డెఫినెట్గా అచీవ్ అవుతారు. అంటే సింపుల్ చెప్పాలంటే మన మైండ్ సెట్ మారనంత వరకు మన జీవితాలు మారవండి. మన ఆలోచన విధానాలు, మన భావాలు మనం మార్చుకోగలిగితే మాత్రమే మనం ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ చెప్పాను భగవన్ నామస్మరణ ఎప్పుడు కూడా ఇందాక చేసిన భగవంతుడు అంటే ఏంటంటే, ఇక్కడ భగవంతుడు అంటే మనం ఏదైతే కావాలని కోరుకున్న ఆ లక్ష్యాన్ని మనం భగవంతుడిగా స్వీకరిస్తామండి. అలా మనం స్వీకరిస్తే డెఫినెట్గా పదే పదే రిపీట్ చేయాలి. ఏదైతే చూడండి మనం ఒక లక్ష్యం అనుకున్నాం, ఆ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే ఇక్కడ లక్ష్యం వైపు మనం ప్రయాణం చేయకుండా ఆపేది ఏంటంటే మన నెగిటివ్ ఎనర్జీ. అంటే ఇదే మన కర్మ అంటాం కదా. మనం గతంలో చేసిన ఆలోచనలు, మాట్లాడలు, అదేవిధంగా మనం చేసిన పనులు అనేటివి మనల్ని ముందుకు వెళ్లకుండా వెనుకకు లాగుతుంటాయి. బట్ మనల్ని ఏదైతే వెనుకకు లాగుతుందో దాన్ని అధిగమించి మనల్ని ముందుకు తీసుకెళ్లేది పాజిటివ్ ఎనర్జీ. అలా పాజిటివ్ ఎనర్జీ రావాలంటే దాని గురించి పదే పదే రిపీట్ చేస్తూ ఉండాలి. మీకు ఏదైతే కావాలని మీరు అనుకుంటారో మీ మనసులో మంచి మార్క్స్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, లేదా బిజినెస్లో గ్రోత్ కావచ్చు, లేదా ఆర్థికపరమైన బిల్లు అన్నీ చెల్లించి ఆర్థిక స్వేచ్ఛమైన కావచ్చు, లేదా మీకు ఇన్కమ్ ఎంత కావాలో అంత అమౌంట్ నాకు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలని అదే ఆలోచన కనుక మీరు పదే పదే మనసులో చేస్తుంటే ఒక సీడ్ వేసినట్టే అండి. అలా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మన ఆలోచన ఎలా ఉంటాయో
మన జీవితం కూడా అదే విధంగా మారుతుంటుంది. ఇలాంటి అన్నిటి విషయాల గురించి మనం 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్‌లో మీరు చాలా నేర్చుకుంటారని అంటే మీ మనస్సును మీ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడైతే మీ మనసు మీ ఆధీనంలోకి వచ్చిందనుకోండి, మీరు ఎలాంటి డైరెక్షన్‌లో చెప్తే మీ లైఫ్ ఆ విధంగానే ముందుకు వెళ్తుంటుంది. దానికంటే ముందు ఒక ఫ్రీ డెమో క్లాస్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM. ఆ డెమో క్లాస్‌కు మీరు అటెండ్ అయ్యి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఆ డెమో క్లాస్‌లో అసలు మన లైఫ్‌లో ఎందుకు మనం వెనకబడిపోతుంటాం? అలా వెనకబడిపోకుండా ఉండాలంటే ఏమేం చేయాలి? అవన్నీ క్రిస్టల్ క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఆ డెమో క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫార్మ్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో జూమ్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చు. ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్‌గా అడగొచ్చు మీ డౌట్స్. ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఆ క్లాస్ విన్న తర్వాత మనకు 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటుంది కదా! ఈ 1 మంత్ ప్రాక్టికల్ క్లాస్ మొత్తం అండి మీరు అడగొచ్చు. సార్ నా జీవితం మారుతుందా? నాకు ఆరోగ్యం కావాల్సి వస్తుందా? ఐశ్వర్యం అనంతమైన జీవితానికి పాసిబిలిటీ ఉంటుందా? రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉంటాయా? కెరియర్ ఉంటాయండి. యెస్, ఐ యామ్ గివింగ్ ద గ్యారంటీ అండి. డెఫినెట్‌లీ మన జీవితాన్ని మనం మార్చుకునే విధంగా మన ఆలోచన విధానం మార్చుకోవడం ద్వారా అంటే మన మైండ్ సెట్ మార్చుకోవడం ద్వారా మన జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చో క్రిస్టల్ క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ అంత టైం ఉండదు. మీతో నాకు 1 మంత్ జర్నీ ఉంటుంది కాబట్టి అందులో మీకు ఎక్కువ డీటెయిల్స్ నేను చెప్పడానికి నాకు అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా విషయాన్ని పదే పదే మనసులో చేస్తున్నామంటే ఒక విత్తనం లాంటిది. ఒక ఆలోచన ఒక విత్తనం లాంటిదండి. మన మనసు అనేది ఒక సాయిల్ లాంటిది. చూడండి, మన దగ్గర మంచి మంచి విత్తనాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కోరుకుంటారండి ఏంటి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, 10 మందితో శభాష్ అనిపించుకోవాలి, ఆర్థిక స్వేచ్ఛను పొందాలి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని జీవించే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే ఆలోచన బలంగానే ఉంటున్నాయి. బట్ సాయిల్ కూడా చూసుకోవాలంటే మనసు ప్రశాంతమైనప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ కూడా ఫాస్ట్‌గా రియాలిటీకి వస్తాయి. మనసు ప్రశాంతంగా లేనంత వరకు మీరు ఎన్నైనా చేయండి, అది రిజల్ట్స్ ఇవ్వవండి. అందుకోసమే 1 మంత్ మీకు 3 డేస్‌లో, 5 డేస్‌లో, 7 డేస్‌లో అంత రిజల్ట్స్ అంత రావండి. ఎందుకు రావంటే కేవలం థియరీ విన్నంత సేపు బాగుంటుంది. బట్ అది రిజల్ట్ మన అనుభూతి అండి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అనుభూతి కావాలి. అందుకోసమే 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేసిన దేనికోసం అంటే అనుభూతి. ఎప్పుడైతే మీ లోపల ఆ అనుభూతి వస్తుందో అప్పుడే మనకు రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. మెయిన్ ఈ ప్రాక్టికల్ క్లాసెస్ దేనికోసం అంటే రిజల్ట్స్ కోసం. ఎవరికైతే రిజల్ట్స్ కావాలనుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్‌లో రిజల్ట్, రిజల్ట్, రిజల్ట్ అని కామెంట్ చేయండి. ఎవరైతే నిజంగా చేస్తారో వాళ్ళందరికీ ఫాస్ట్‌గా రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే చూడండి, మనం రిజల్ట్స్‌ని చూస్తూ ఆ రిజల్ట్స్‌కి అనుగుణంగా మన స్టెప్స్ కనుక వేయగలిగితే మాత్రం ఒక రోజున మనం అనుకున్నవన్నీ కూడా రియాలిటీకి తెచ్చుకోండి. అంటే థాట్స్ బికమ్ థింగ్స్. అంటే ఆలోచనలు వస్తువులుగా మనం మార్చుకోవాలంటే మనకు ఆలోచనకు శక్తి ఉండాలి. ఆలోచనకి ఎలా శక్తి పెంచుకోవచ్చో మనం 1 మంత్ ప్రాక్టికల్స్‌లో మనం నేర్చుకుంటాం కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు డెమో క్లాస్‌కి అటెండ్ అయ్యి రావచ్చు. లేదా డైరెక్ట్‌గా కూడా మీరు 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా కూడా మా టీమ్ మెంబర్స్ మీకు హెల్ప్ చేస్తారు. లేదా గూగుల్ ఫార్మ్ అనేది ఫిలప్ చేయండి. థాంక్ యూ సో మచ్. వి విల్ మీట్ ఇన్ డెమో క్లాస్. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.